నమస్తే. వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్. చాలా ట్రెండింగ్ టాపిక్ వచ్చేసి ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో పాకిస్తాన్, ఇండియా. ఎందుకంటే పహల్గామ్ అటాక్ తర్వాత చాలా దేశాలు ఇండియాకైతే సపోర్ట్‌గా వచ్చాయి. పాకిస్తాన్‌కి కూడా వచ్చాయి. అది వేరే విషయం అనుకోండి. బట్ ఇండియాకి మాత్రం చాలా పెద్ద ఎత్తులో సపోర్టింగ్‌కి వచ్చాయి. మేమున్నాం మీతో, టెర్రరిజాన్ని రిమూవ్ చేయడానికి, దేశంలో టెర్రరిజాన్ని పూర్తిగా అంతం చేయడానికి మీకు సపోర్ట్‌గా మేముంటామని చెప్పేసి అత్యంత బలమైన దేశాలు ఏవైతే ఉన్నాయో రష్యా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, ఇంకా కొన్ని దేశాలు మన ఇండియాకి సపోర్ట్‌గానైతే నిలిచాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పహల్గామ్ అటాక్ అయ్యాక టెర్రరిస్ట్‌లకి భారత ప్రభుత్వం ఎట్లా బుద్ధి చెప్పబోతుందని చెప్పేసి చాలా మందికైతే డౌట్స్ ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే బ్రాడ్‌కాస్టింగ్ మినిస్ట్రీ ఏదైతే ఉందో రీసెంట్‌గా చెప్పింది. పహల్గామ్‌లో జరిగిన అటాక్ గురించి గానీ, లేదంటే ఆర్మీ తీసుకునే తదుపరి నిర్ణయాల గురించి గానీ, ఊహాగానాలు గానీ, లేదంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ గానీ అసలు స్ప్రెడ్ చేయొద్దని చెప్పేసి కూడా ఒక ఆర్డర్ జారీ చేసింది. అండ్ వచ్చే తర్వాత చాలామంది మీడియా ఎవరైతే ఉన్నారో ఓల్డ్ వీడియోస్‌ని కూడా మార్ఫ్ చేసి ఇప్పుడు ఇట్లా యుద్ధం జరుగుతుంది అక్కడ అని చెప్పేసి కూడా పెడుతున్నారు. వాళ్ళపైన యాక్షన్స్ తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పారు. సో, ఇట్లాంటి ఉండి లేని విషయాలు ఏవైతే ఉన్నాయో ఇట్లా ఇండియా సెక్యూరిటీకి సంబంధించినవి అట్లాంటివి మాత్రం ఎవ్వరూ పోస్ట్ చేయొద్దని చెప్పేసి నేను వాళ్ళకైతే మనవి చేస్తున్నాను. సో, మనం ఇప్పుడు స్టోరీ బోర్డ్‌లోకి వస్తే గనక ఇప్పుడు సిట్యుయేషన్ ఏదైతే ఉందో 5 అమలు అంటే 5 థింగ్స్ అయితే అమలు చేసింది కదా! పాకిస్తాన్ వాళ్ళ గురించి గాని, ఏదైతే వీసా బ్లాక్ చేయడం గాని, సింధు నదులను ఆపేయడం గాని. సో, ఇప్పుడు చూసుకున్నట్టయితే వాటర్ క్రైసిస్ అయితే మొదలైపోయిందని చెప్పేసి కొన్ని వర్గాలైతే చెప్తా ఉన్నాయి పాకిస్తాన్ నుంచి. అంటే ట్విట్టర్ వేదికగా గాని కొంతమందైతే వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఇట్లా రాబోయే కొన్ని రోజుల్లో ఇంకా వాటర్ క్రైసిస్ ఏదైతే ఉందో పాకిస్తాన్‌లో అది పీక్ పీక్ స్థాయిలో చేరుకునే అవకాశాలున్నట్టు కూడా నిఘా వర్గాలు చెప్తా ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గరున్న అంటే ప్రస్తుతం చూసుకున్నట్టయితే పాకిస్తాన్‌లో వర్షపాతం అయితే చాలా తక్కువగా ఉంటదని జెప్పేసి మనకు రిపోర్ట్స్ ఉన్నాయి. తర్వాతొచ్చేసి ఇప్పుడున్న నిల్వలు ఏవైతే వాటర్ నిల్వలున్నాయో పాకిస్తాన్‌లో దగ్గరగా 30-50 రోజుల వరకైతే వాళ్ళు మేనేజ్ జేయగలరు అని జెప్పేసి గూడా చాలా మీడియా వర్గాలైతే జెప్పాయి పాకిస్తాన్ నుంచి. తర్వాతొచ్చేసి ఇప్పుడు వాటర్ లేకపోతే చాలా బీభత్సమైన కష్టాలనైతే పాకిస్తాన్ ఎదుర్కోబోతుంది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఈ వాటర్ గురించి అడ్డమైన ఎత్తులు పాకిస్తాన్ ఏస్తుంది. మీరు ఇది లైక్ పహల్గామ్ అటాక్ గురించి విచారణ జరిపించండి. లేదంటే నేషనల్ కోర్ట్‌లో లైక్ ఇంటర్నేషనల్ కోర్ట్‌లో కేసును ఎయండి, ఫైల్ చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నాయి. దీనికి ధీటుగా మన జయశంకర్ గారు లైక్ ఫారినర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఇండియాకి సంబంధించి తను ఒకటే చెప్పాడు. ఎప్పుడైతే ఒక మర్డరర్ ఉంటాడో, మర్డరర్ ఒక వ్యక్తిని మర్డర్ చేసిన తర్వాత విచారణ జరిపించమని ఎప్పుడు చెప్పడు. దొంగ అని గూడా ఎప్పుడు గూడా ఒప్పుకోడు. విచారణ జరిపి ఇదంతా జేయాలని జెప్పి గూడా ఎప్పుడు ఒప్పుకోడు. ఎప్పుడైతే ఇట్లాంటి టెర్రరిజం అనేది రైజ్ అవుతుందో ఒక కంట్రీలో దాన్ని రిమూవ్ జేయడానికి మాత్రమే మనం కృషి జేయాలి. దాన్ని అక్కడ స్టాప్ జేయడానికి మాత్రమే కృషి జేయాలని జెప్పేసి గూడా చెప్పారు. మళ్ళీ ఇంకొక మేజర్ విషయం ఏంటంటే ఇక్కడ ఈ పహల్గామ్ అటాక్ వల్ల ఇండియా టోటల్‌గా అప్రమత్తమవుతుంది. బోర్డర్‌లో గానీ, ఇటు సైడ్ సైడ్ చూసుకుంటే లైక్ సముద్రం సైడ్ గానీ, చాలా మట్టుకైతే అన్ని డిఫెన్స్ బలగాలైతే అప్రమత్తమైపోయాయి. ఎప్పుడైనా యుద్ధానికి సిద్ధం అన్నది చెప్పేసి యుద్ధ మేఘాలైతే మనం చూడవచ్చు. యుద్ధ వాతావరణం అయితే కమ్ముకుంది ఇండియా బోర్డర్‌లో టోటల్‌గా చూసుకున్నట్టయితే. ఇంకొక విషయం ఏంటంటే ఇవన్నీ జూసి పాకిస్తాన్ మిలిటరీ లైక్ పాకిస్తాన్ డిఫెన్స్‌లో ఎవరైతే ఉంటారో ఆర్మీ గావచ్చు, లేకుంటే నేవీ గావచ్చు, చాలా రిజైన్ లెటర్స్ అయితే పాకిస్తాన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే ఉందో అక్కడికి మాత్రం వీళ్ళ రిజైన్ లెటర్స్ అయితే చాలా మటుకు రిసీవ్ చేసుకుంటున్నామని చెప్పేసి పాకిస్తాన్ లైక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక ఆర్డర్ నోటీస్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు సోషల్ మీడియాలో. అది కూడా ఇప్పుడు చాలా మటుకైతే వైరల్ అవుతుంది. సో, భయం ఉంది. కాకపోతే ఏంటంటే దొంగతనం చేసినప్పుడు దొంగ అని ఒప్పుకోవడానికి వాళ్ళకి మనసు రావట్లేదు. టెర్రరిజాన్ని ప్రమోట్ చేసినా గూడా వాళ్ళు ప్రమోట్ చేయలేము అని చేయట్లేదు అని జెప్పేసి ఇంకా చెప్తున్నారు. వాళ్ళు చేసిన తప్పునైతే ఇప్పటి వరకు ఒప్పుకోవట్లేదు. సో, దీనికి మాత్రం భారతదేశం ధీటుగా సమాధానం ఇవ్వబోతుంది. మోదీ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా మంచి రిప్లైను లైక్ ఎవరు కనరాని రీతిలో మేము రిప్లై ఇస్తామని జెప్పేసి మోదీ సర్కార్ అయితే పాకిస్తాన్‌కి వార్నింగ్ ఇచ్చింది. సో, మనం వేచి చూడాలి తదుపరి నిర్ణయాలు ఎట్లా ఉండబోతున్నాయి. ఆర్మీకి సంబంధించి గానీ, డిఫెన్స్‌కి సంబంధించి గానీ ఎట్లా నిర్ణయాలు తీసుకోబోతున్నారని జెప్పేసి మనం వేచి చూడాల్సిందే. సో, అప్పటి వరకు నమస్కారం.